హాయ్! ఈరోజైతే వీడియో ఏమిటంటే ఈ బెడ్‌రూమ్ ఉంది కదా! ఈ బెడ్‌రూమ్ మొత్తం ఎంత టైంలో క్లీన్ చేస్తాననేది ఈరోజు వీడియో అయితే మొత్తం ఈ బెడ్‌రూమ్ మొత్తము చిందరవందర అయితే అయిపోయింది. ఈ బెడ్‌రూమ్ ఎంత టైం క్లీన్ చేస్తామనేది మీరు మీ బెడ్‌రూమ్ ఎంత టైం క్లీన్ చేస్తారో కామెంట్‌లో చెప్పండి. అంతలోపల ఈ బెడ్‌రూమ్ మీకు ఎలా ఉందో కూడా ఒకసారి చూపిస్తాను. చూసిన తర్వాత ఈ బెడ్‌రూమ్ నేను ఎంత టైం క్లీన్ చేస్తాననేది మీరు గెస్ చేసేసి కామెంట్‌లో చెప్పండి. ముందుగా అయితే మీకు ఫోన్ చూపిస్తాను. ఫోన్‌లో ఎంత టైం అయిందో చూపిస్తాను. ఈ ఫోన్ ఎక్కడ పెట్టానో ఏమో దొరకడం లేదు. ఇదిగోండి దొరికేసేసింది. టైం చూడండి ఎంత అయిందో. టైం అయితే 12:56 అయ్యింది. చూద్దాం ఎంత టైం లోపల ఈ బెడ్‌రూమ్ క్లీన్ చేస్తాము అనేది చూద్దాము. అయితే నేను ఎప్పుడైనా కానీ బెడ్‌రూమ్ క్లీన్ చేసేటప్పుడు, హాల్ క్లీన్ చేసేటప్పుడు ఎప్పుడైతే టైమింగ్ చూడలేదు. నేను కూడా ఇదే మొదటిసారి ఎంత టైంకి నేను క్లీన్ చేస్తాననేది చూడటము. ముందుగా అయితే మీకు ఈ బెడ్‌రూమ్ చూపిస్తాను. ఒకసారి ఈ బెడ్‌రూమ్ ఎలా ఉందో చూడండి. చూసిన తర్వాత ఇదంతా ఎంత టైంలో క్లీన్ చేస్తాననేది చెప్పండి. ముందుగా చూడండి మీరు. చూశారు కదా బెడ్‌రూమ్ ఎలా ఉందో అనేది. ఇప్పుడు ఈ బెడ్‌రూమ్ అయితే నేను 2 రోజులు ఆ బెడ్‌రూమ్ ఏది సర్దడం లేదు. ఎందుకంటే వీడియో తీయాలి. వీడియో కోసమే నేను ఈ బెడ్‌రూమ్ 2 రోజులు సర్దలేదు. అందుకే ఇలా అంతా చిందరవందర అయ్యింది. చూద్దాం ఈ బెడ్‌రూమ్ ఎంత టైంలో క్లీన్ చేస్తానో. టైం అయితే ఇప్పుడు 12:57 అయింది కరెక్ట్‌గా. ఇంకా స్టార్ట్ చేద్దాం లేట్ చేయకుండా. అయితే ముందు వీడియో అయితే సెట్ చేసుకుందాం. కెమెరా సెట్ చేసుకున్న తర్వాత క్లీనప్ స్టార్ట్ చేద్దాం. ఇక చూడండి. చూశారు కదా నేను ఈ బెడ్‌రూమ్ అనేది ఎలా క్లీన్ చేశానో. మొత్తం అంతా క్లీన్ అయిపోయింది. ఇదంతా మొత్తం క్లీన్ చేసిన తర్వాత చూడండి టైం ఎంత అయిందో మీకు చూపిస్తాను ఒకసారి చూడండి. టైం వచ్చేసి 1:19 అయితే అవుతుంది.
ఇప్పుడు ఎంత టైంకి నేను ఈ బెడ్రూమ్ అనేది క్లీన్ చేశానో మీరే అందాజు వేసుకోండి. ఇప్పుడైతే గిన ఈ బెడ్రూమ్ మొత్తం క్లీన్ అయిపోయాక నాకు తెలిసినంత మాత్రాన ఇప్పుడైతే టైం వచ్చి 1:19 అవుతుంది. కరెక్ట్గా 22 నిమిషాల లోపల నేను ఈ బెడ్రూమ్ అనేది క్లీన్ అయితే చేసేసాను. మీకు వీడియో కూడా కొంచెం క్లీన్ చేసేదైతే వీడియో మొత్తం ఫాస్ట్ పెట్టాను. ఇదంతా సర్దే లోపల మొత్తం అయితే గిన చెమట హీట్ ఉంది. ఫ్యాన్ కూడా వేయలేదు. కనీసం చూడండి, కావాలంటే నేను ఫ్యాన్ కూడా వేసుకోలేదు, అలాగే క్లీన్ చేశాను. ఎందుకంటే ఫ్యాన్ వేస్తే డస్ట్ అంతా ఫేస్ మీద పడుతుంది కదా, అందుకోసమే నేను ఫ్యాన్ అయితే వేయలేదు. అది కాక ఇప్పుడు అయితే క్లీన్ చేశాను. చూడండి ఎలా ఉందో అయితే. ఇప్పుడైతే క్లీన్ అయితే అయిపోయింది మొత్తం బెడ్రూము. మొత్తం అయితే చాలా అంటే చాలా కష్టము ఈ బెడ్రూము. మీకు ఎప్పుడైనా కానీ నేను హాల్ క్లీనప్ ఎంత టైంకి అవుతుంది, నేను కిచెన్ క్లీనప్ ఎంత టైం చేస్తాను అనేది వీడియో కూడా నేను పెడతాను ఎప్పుడైనా కానీ. ఇప్పుడైతే బెడ్రూమ్ క్లీన్ ఎన్ని గంటలకు ఎంత టైంకి చేస్తానో పెట్టేశాను కదా. ఇంకా ఈ వీడియో అయితే కానీ ఈ వీడియో కోసం నేను 2 రోజులు ఈ బెడ్రూమ్ అనేది సర్దలేదు. ఇంకంతే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.